హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఫిష్ పీకల్ అయితే చేశాను. దానికైతే నేను ముందుగా గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం జీలకర్ర, ధనియాలు, అలాగే బిర్యానీకి సంబంధించిన సామాగ్రి అవి కూడా లైట్గా వేసుకొని దోరగా వేయించుకొని ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం అయితే ఇలా పైన పొట్టంతా తీసేసాను. వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి ఇలా మిక్సీ పెట్టేసుకుందామని పక్కన పెట్టాను అనమాట. ముందుగా అయితే పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. వెజ్ ఫ్రై ఐటమ్స్ వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిమే కొద్దిగా సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా, ఇలా ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పికల్ చాలా రోజులు నిలువ ఉంటుందండి. బయట కొనే వాటికన్నా ఇలా ఫ్రెష్గా ఇంట్లో పట్టుకోవడం మంచిది. ఇప్పుడైతే నేను చేప ముక్కల్ని ఈ సైజులో కొట్టిపించుకున్నాను. వాటిని ఎంత బాగా వాష్ చేసేసిన తర్వాత నేను ఉప్పు పసుపు వేసి ఇలా కలిపి పెట్టేశాను. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేశానండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేయించుకోవద్దు. చూసారా, ఈ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసి ఒక్కొక్క పక్కన అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఎందుకంటే ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలన్నమాట. అలా పచ్చివాసన అంతా వేయించుకున్న తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అందులోకి మిక్స్ చేయడం సరిపోదు కాబట్టి ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. ఇందులో వేసేసిన తర్వాత చూసారా, కొద్దిగా సాల్ట్ అయితే మనం వేసుకోవాలి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నిల్వ ఉంటుంది కదండి పచ్చడి, అందుకోసం అనమాట. కారం కూడా మాకు తగ్గట్టు వేసుకున్నాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసినానండి. లాస్ట్లో అయితే నిమ్మకాయ అయితే పిండేశాను. 2 kg పికల్ అయితే పట్టానండి నేను, ఫిష్ పికలు. అందుకోసం అయితే ఒక 2 లెమన్స్ అయితే పిండుకున్నాను అనమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసం అనేది అందులో వేసేసుకోవాలి. చూసారా, ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి ఒక 1 డే తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ లేదా పప్పులో నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.